రజతోత్సవ్ వేడుకలకు ముందు బీఆర్ఎస్లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లో సమన్వయ లోపం కనిపిస్తోంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు మండిపడ్డారు. నాయకులను కార్యకర్తలను కలుపుకుపోవడం లేదని ఫైర్ అయ్యారు. కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని రవీంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సరికాదన్నారు. సత్యవతి రాథోడ్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని, ఇలా వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. సహకారం అందించారు. అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డపైన ఉద్యమం జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మారినేని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు. ఆ లోపం కనిపిస్తుంది. ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యతా లోపం అనేది జరగడమే. పార్టీ నాయకులని శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వాలు ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు సీనియరు వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరైనది కాదని ఇక్కడి నేతలు కూడా నేను మరోసారి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు తక్కళ్లపల్లి రవీంద్రరావు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిద్ధమవుతున్న వేళ వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హనుమకొండ, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య సఖ్యత లేదు. నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వలన ఈ భారీ బహిరంగ సభకు ప్రచారం జరగనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ మహబూబాబాద్ లో సమన్వయ లోపం కనిపిస్తుంది. కార్యకర్తలను నాయకులను కలుపుకుపోయే నాయకత్వము లేదు. మహబూబాబాద్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులను కలుపుకుపోవాలి, కానీ ఇలా చేయడం సరైంది కాదంటూ కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై విమర్శలు చేశారు. కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే సత్యవతి రాథోడ్ ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే పోవడం సరైనది కాదు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను సమన్వయం చేయమని కేసీఆర్ ఆదేశించినప్పటికీ కూడా సత్యవతి రాథోడ్ సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్ నేత సత్యవతి రాథోడ్ ఈ రకంగా వ్యవహరించడం సరైంది కాదు. బీఆర్ఎస్ పార్టీలో అనేకంగా ఉద్యమాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేతలు ఉన్నారు. వారందరినీ సమన్వయం చేసుకుంటూ బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి. కానీ మహబూబాబాద్ బీఆర్ఎస్ లో ఐక్యత లేకపోవడం వలన, సమన్వయం లేకపోవడం వలన ఈ కార్యకర్తలకు నాయకులకు నష్టం జరుగుతుంటూ కూడా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు సత్యవతి రాథోడ్ ను ఉద్దేశించి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసినటువంటి సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహిస్తుంది. అయితే ఈ రజతోత్సవ సభ ముందే వర్గ విభేదాలు బయటపడడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య సమన్వయం కావచ్చు, నేతల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే కేసీఆర్ ఆగ్రహం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మహబూబాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం కనిపిస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.